హాయ్ వ్యూయర్స్, కథల కడలి ఫ్యామిలీకి స్వాగతం. ఈరోజు క్రైస్తవ సోదరులు పరమ పవిత్రంగా భావించే గుడ్ ఫ్రైడే. ఈ సందర్భాన గుడ్ ఫ్రైడే ప్రత్యేకతను, అలానే మహిమాన్వితుడైన యేసుక్రీస్తు త్యాగాలను స్మరించుకుందాం. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు మనం గుడ్ ఫ్రైడే యొక్క పవిత్రమైన మరియు విషాదభరితమైన రోజును గుర్తు చేసుకుంటున్నాం. ఇది కేవలం ఒక చారిత్రక సంఘటన మాత్రమే కాదు, మానవాళి పట్ల దేవుని యొక్క అపారమైన ప్రేమను మరియు కరుణను తెలియజేసే ఒక ముఖ్యమైన రోజు. యేసుక్రీస్తు యొక్క చివరి రోజులలోని ముఖ్యమైన ఘట్టాలను మరియు ఆయన చేసిన త్యాగం యొక్క లోతైన అర్థాన్ని మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు తన జీవితాంతం ప్రేమ, శాంతి మరియు క్షమాపణ యొక్క సందేశాన్ని బోధించారు. ఆయన పేదలను ఆదుకున్నారు, రోగులను స్వస్థపరిచారు మరియు అణగారిన వారికి అండగా నిలిచారు. ఆయన చేసిన అనేక అద్భుతాలు ఆయన దైవత్వాన్ని చాటుతాయి. అయితే ఆయన బోధనలు మరియు పెరుగుతున్న ప్రజాదరణ అప్పటి మత పెద్దలకు మరియు రోమన్ అధికారులకు ఒక సవాలుగా మారాయి. గుడ్ ఫ్రైడేకు ముందు రాత్రి జరిగిన రహస్య విందు ఒక ముఖ్యమైన ఘట్టం. యేసు తన శిష్యులతో కలిసి భోజనం చేస్తూ రొట్టెను తన శరీరంగాను మరియు ద్రాక్షరసాన్ని తన రక్తముగాను వారికి ఇచ్చాడు. నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయుడి అని ఆయన ఆజ్ఞాపించాడు. ఈ సంఘటన క్రైస్తవులకు పవిత్రమైన కమ్యూనియన్ లేదా యూకారిస్ట్ ఆచారానికి మూలం. ఇది యేసు యొక్క త్యాగాన్ని నిరంతరం గుర్తు చేస్తుంది మరియు విశ్వాసులను ఆయనతో కలుపుతుంది. రహస్య విందు తర్వాత యేసు తన శిష్యులతో కలిసి గెత్సెమనే తోటకు వెళ్ళాడు. అక్కడ ఆయన రాబోయే బాధను గురించి తీవ్రంగా ప్రార్థించాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించము, అయినను నా చిత్తము చొప్పున కాదు, నీ చిత్తము చొప్పున కానిమ్ము అని ఆయన వేడుకొన్నాడు. ఈ సంఘటన యేసు యొక్క మానవత్వాన్ని మరియు రాబోయే కష్టాలను ఎదుర్కోవడానికి ఆయనకున్న మానసిక సంఘర్షణను తెలియజేస్తుంది. అయినప్పటికీ ఆయన దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడడానికి సిద్ధంగా ఉన్నాడు. గెత్సెమనే తోటలో ఉండగా యేసు యూదా ఇస్కరియోతు అనే తన శిష్యుల్లో ఒకనిచే ద్రోహం చేయబడ్డాడు మరియు సాయుధులైన గుంపుచే బందీ చేయబడ్డాడు. తరువాత ఆయనను అనేక విచారణలకు గురిచేశారు. మొదట ఆయన్ను అనస్ మరియు కైఫా అనే యూదు మత పెద్దల ముందు విచారించారు. వారు ఆయనను దైవదూషణకు పాల్పడ్డాడని ఆరోపించారు. తర్వాత ఆయన్ను రోమన్ గవర్నర్ పొంటియస్ పిలాతు వద్దకు తీసుకువెళ్లారు. పిలాతు యేసులో ఎటువంటి రాజకీయ నేరం కనుగొనలేదు. అయితే యూదుల గుంపు యొక్క ఒత్తిడికి తలొగ్గి ఆయన సిలువ వేయడానికి అప్పగించాడు. యేసును కొరడాలతో కొట్టిన తర్వాత రోమన్ సైనికులు ఆయనపై అనేక అవమానాలు చేశారు. వారు ఆయనపై ఊదా రంగు వస్త్రాన్ని వేసి తలపై ముళ్ళ కిరీటం పెట్టారు మరియు ఆయన్ను యూదుల రాజు అని ఎగతాళి చేశారు. తరువాత ఆయన తన సిలువను మోస్తూ గొల్గొతా కొండకు నడవవలసి వచ్చింది. బలహీనంగా ఉండడం వలన కొంత దూరం తర్వాత సైనికులు సైరన్కు చెందిన సిమోన్ అనే వ్యక్తిని సిలువను మోయడానికి బలవంతం చేశారు. గొల్గొతా చేరుకున్న తర్వాత యేసును ఇద్దరు నేరస్తులతో పాటు సిలువకు మేకులతో కొట్టారు. ఇది చాలా బాధాకరమైన మరియు అవమానకరమైన మరణశిక్ష. సిలువపై వేలాడుతున్నప్పుడు యేసు 7 ముఖ్యమైన మాటలు పలికాడు. ఆ మాటలు ఆయన యొక్క ప్రేమ, క్షమాపణ, ఆధ్యాత్మిక వేదన మరియు విజయాన్ని తెలియజేస్తాయి. మొదటి మాట, తండ్రి, వీరిని క్షమించు, ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు. ఈ మాటలు ఆయన యొక్క అపారమైన క్షమాగుణాన్ని తెలియజేస్తాయి. తనను హింసిస్తున్న వారిని కూడా క్షమించమని ఆయన తండ్రిని వేడుకున్నాడు. రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. తనతో పాటు సిలువ వేయబడిన ఒక దొంగ యొక్క విశ్వాసాన్ని చూసి ఆయనకు పరదైసులో స్థానం ఉంటుందని వాగ్దానం చేశాడు. మూడో మాట, అమ్మా, ఇదిగో నీ కుమారుడు, మరియు శిష్యునితో ఇదిగో నీ తల్లి. తన తల్లి మరియు ప్రియమైన శిష్యుడైన యోహాను యొక్క బాధ్యతను ఆయన తీసుకున్నాడు.
మానవ సంబంధాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేశాడు. నా దేవా, నా దేవా, నన్నెందుకు వేనాడితివి? ఈ ఆర్తన ఆయన అనుభవించిన మానసిక వేదనను మరియు దేవుని నుండి తాత్కాలికంగా విడిపోయిన భావనను తెలియజేస్తుంది. ఇది మానవత్వం యొక్క భారాన్ని ఆయన మోసినందుకు సూచన. 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను. ఇది ఆయన యొక్క శారీరక బాధను తెలియజేస్తుంది. శిలువపై గడిపిన గంటల తరబడి ఆయన శరీరం నిర్జలీకరణకు గురైంది. 6వ మాట, సమాప్తమైనది. ఈ మాటలు ఆయన యొక్క మిషన్ పూర్తయిందని ప్రకటిస్తాయి. మానవాళిని రక్షించడానికి ఆయన వచ్చిన పని ముగిసింది. ఇక చివరిదైన 7వ మాట, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. ఇది ఆయన యొక్క సంపూర్ణ అప్పగింతను తెలియజేస్తుంది. తన ప్రాణాన్ని దేవునికి అప్పగిస్తున్నాడు. అనేక గంటల బాధ తరువాత యేసుక్రీస్తు మరణించాడు. ఆ సమయంలో భూమి కంపించింది, బండలు చీలిపోయాయి మరియు సమాధులు తెరవబడ్డాయి అని బైబిల్ చెప్తుంది. యేసు యొక్క శరీరాన్ని అరిమతీయుకు చెందిన యేసేపు అనే ధనవంతుడు తన కొత్త సమాధిలో ఉంచాడు. గుడ్ ఫ్రైడే అనేది విషాదకరమైన రోజు అయినప్పటికీ ఇది క్రైస్తవులకు నిరీక్షణ యొక్క రోజు కూడా. యేసుక్రీస్తు యొక్క మరణం అంతం కాదు. ఆయన తిరిగి లేవడం ద్వారా మరణంపై విజయం సాధించారు మరియు ఆ సంఘటనను మనం ఈస్టర్ పండుగగా జరుపుకుంటాం. గుడ్ ఫ్రైడే ఈస్టర్కు ముందు వచ్చే ఒక ముఖ్యమైన ఘట్టం. యేసుక్రీస్తు యొక్క త్యాగం మరియు పునరుత్థానం యొక్క పూర్తి కథను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసుక్రీస్తు చేసిన గొప్ప త్యాగాన్ని గుర్తు చేసుకుందాం మరియు ఆయన చూపిన ప్రేమ, క్షమాపణ మరియు నిరీక్షణ యొక్క సందేశాన్ని మన జీవితాల్లోకి తీసుకువద్దాం. ఆయన త్యాగం మనందరికీ ఒక ఉదాహరణ మరియు ప్రేరణగా నిలవాలి. ఇది ఫ్రెండ్స్, గుడ్ ఫ్రైడే గురించిన కథనం. ఈ కథనం మీకు నచ్చి ఉంటే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ స్నేహితులకు మన ఛానల్ పరిచయం చేయండి. మరొక మంచి స్టోరీతో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. హ్యావ్ ఏ గుడ్ డే.